హలో గాయ్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు టు అవర్ అవర్ ఛానల్. ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ. ఇలాగే అందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. ఇంకెందుకు లేట్, మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? యా బుల్లెట్ ట్రైన్లో నేను ఈరోజు టోక్యోకి వెళ్తున్నాను బిజినెస్ ట్రిప్ మీద. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఆ బుల్లెట్ ట్రైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎట్ ద సేమ్ టైం నా ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. యా ఇంకెందుకు లేట్, మరి వెళ్దామా? ఇంటి దగ్గర నుంచి నేను స్టార్ట్ అవుతున్నాను అండ్ ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళేసరికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. సో అక్కడ కార్ పార్క్ చేసేసి ఇంకా నేను స్టేషన్లోకి వెళ్ళిపోతాను. అండ్ మార్నింగ్ మార్నింగ్ సో నాకు కాఫీ తాగందే డే అయితే గడవదు. సో నేను ఇక్కడ 24 అవర్ షాప్ ఒకటి ఉంటుంది జపాన్లో, ఫ్యామిలీ మార్ట్ అని. అక్కడికి వచ్చాను అండ్ ఒక బ్రెడ్ తీసుకున్నాను అండ్ ఆల్సో కాఫీ తీసుకున్నాను. టాపిక్లోకి వచ్చేస్తే ఈ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీని వరల్డ్ మొత్తంలో జపాన్ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు 1964లో. సో ఈ టెక్నాలజీని ఇంతలా డెవలప్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి వరల్డ్ వార్ 2. సో అందరికీ మీకు తెలిసినట్టు హిరోషిమా అండ్ నాగసాకి మీద న్యూక్లియర్ బాంబింగ్ అయ్యాక జపాన్ ఎకనామీ అనేది చాలా అంటే చాలా డౌన్ అయింది. సో అలాంటి టైంలో ఈ బుల్లెట్ ట్రైన్ కాన్సెప్ట్ని వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళు ఏంటో ఈ వరల్డ్కి ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు అండ్ ఈ టెక్నాలజీని ముందుకు తీసుకొచ్చారు. ఇంకో రీజన్ వచ్చేసి జపాన్లో రైల్వే జర్నీ యొక్క డిమాండ్ చాలా పెరిగింది. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ అవ్వడానికి అండ్ మెట్రోపాలిటన్ సిటీస్ని షార్ట్ టైంలో రీచ్ అవ్వడానికి ఈ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఈ టెక్నాలజీని తైవాన్, చైనా అండ్ యూకేలో కూడా ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన ఇండియాలో కూడా ఈ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీని తీసుకురావడానికి జపాన్ వాళ్ళతోని మన ఇండియన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసుకుంది. సో హోప్‌ఫుల్లీ జూన్ ఆర్ జులై 2026 వరకు ఈ బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ప్లాన్ చేశారు. ఇక్కడ టికెట్ తీసుకున్నాను అండ్ స్కాన్ చేసి ఎంటర్ అయ్యాను. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 7500 యెన్ పడింది 250 కిలోమీటర్స్‌కి. అంటే ఇండియన్ కరెన్సీలో సమ్‌వేర్ అరౌండ్ 4000 రూపీస్ అన్నమాట. సో పైనున్న డిస్‌ప్లేలో మనం ట్రైన్ డీటెయిల్స్ చూసుకొని ఏ ప్లాట్‌ఫామ్‌కి వెళ్ళాలో వెళ్ళిపోయాను. లోపలికి వచ్చాక చూస్తే ఎయిర్‌పోర్ట్ ఎలా ఉంటదో అలా ఫీల్ అయ్యాను నేను. చాలా క్లీన్‌గా, నీట్‌గా మెయింటైన్ చేశారు వీళ్ళు. సో నేను మార్నింగ్ రావడం వల్ల రష్ అనేది నాకు ఎక్కువ కనిపించలేదిక్కడ. సో నేను అలా ఎస్కలేటర్ ఎక్కేసి ప్లాట్‌ఫామ్‌కి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ చూస్తే అపోజిట్ ప్లాట్‌ఫామ్‌లో బుల్లెట్ ట్రైన్ అయితే ఆగి ఉంది. చూడండి. మీకు ఇంకొక విషయం చెప్పాలి. జపాన్‌లో బుల్లెట్ ట్రైన్ యొక్క ఫ్యూచర్ ప్లాన్ గురించి. అది ఏంటంటే ప్రెజెంట్ ఉన్న మాక్సిమం స్పీడ్ 500-600 కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి ఇంకా వాళ్ళు అనుకున్న స్పీడ్స్ రీచ్ అవ్వడానికి ఈ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే కాన్సెప్ట్‌ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ట్రాక్ కొన్ని వీల్స్‌కి 4 ఇంచ్ గ్యాప్ పెట్టి ఈ మ్యాగ్నెటిక్ రెపెల్ ఫోర్స్ ద్వారా ఈ ట్రైన్‌ని హై స్పీడ్‌తో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక 15 మినిట్స్ అయితే ఇక్కడ వెయిట్ చేశాను అండ్ నేను ఎళ్ళాల్సిన ట్రైన్ అయితే వస్తుంది. మీరు చూడండి. సో ఇక్కడ జపాన్‌లో చాలా పంక్చువల్‌గా ఉంటారు టైం విషయంలో. ఒకవేళ ట్రైన్ టైమ్ వచ్చేసి 8:02 అయితే ఎగ్జాక్ట్‌లీ 8:02కి ప్లాట్‌ఫామ్ మీద వచ్చి ఉంటది. ట్రైన్ వచ్చి ఆగాక ఫస్ట్ దిగే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి తర్వాత మేమెక్కాము. లోపలికైతే ఎంటర్ అయ్యాను. సో అయ్యాక ఇక్కడ సీట్స్ ఎలా ఉన్నాయో మీరొకసారి చూడండి. సో నాకైతే సేమ్ ఫ్లైట్‌లో ఎలా ఉన్నాయో అలా అనిపిచ్చింది. సో నా టికెట్‌పై ఉన్న సీట్ నంబర్‌ని వెతుక్కుంటూ వెళ్ళాను. అండ్ నా ప్లేస్‌లో సెటిల్ అయ్యాను. ఇంతలోపే నా ట్రైన్ స్టార్ట్ అయింది అండ్ నేనైతే విండో సీట్‌లో కూర్చున్నాను. అస్సలు ఈ స్పీడ్‌కి నా కప్ కాఫీ కొంచెం కూడా కదలలేదు. అండ్ ఇక్కడ నేను స్పీడ్ టెస్ట్ కూడా చేశాను. నా ఫోన్‌లో ఒకసారి చూడండి మీరు. ఆల్మోస్ట్ 300 స్పీడ్‌తో వెళ్తుంది ఇప్పుడు ట్రైన్. విండోలో నుంచి చూడగానే నాకైతే ఈ బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. ఈ మౌంటైన్ వచ్చేసి మౌంట్ ఫుజి. ఇది జపాన్‌లోనే హైయెస్ట్ పీక్ మౌంటైన్. ఇది చాలా ఫేమస్ కూడా. సో ప్రతి ఒక్క టూరిస్ట్ జపాన్‌కి వచ్చేవాళ్ళు ఈ మౌంటైన్‌ని విజిట్ చేయకుండా మాత్రం వెళ్లరు. లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో ఈ మౌంటైన్ సమ్మిట్‌కైతే ట్రెక్ చేశాను. ఎక్స్‌పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉండే. సో ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి నా లైఫ్‌లోనే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఈ వ్యూ ఎలా అనిపించిందో కిందున్న కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇది వచ్చేసి ఈ ట్రైన్ గురించి ఇన్ఫర్మేషన్ చార్ట్. ఈ ట్రైన్‌లో ఇంకేమున్నాయో ఇన్ డీటెయిల్‌గా చూద్దాం. సో ఇదైతే హ్యాండ్ వాష్ ఏరియా అండ్ ఇక్కడ వాష్‌రూమ్స్ కూడా ఉన్నాయి పక్కన. అండ్ అలా ముందుకు వెళ్తే రైట్ సైడ్‌లో డెసిగ్నేటెడ్ స్మోకింగ్ రూమ్స్ అన్నమాట. అండ్ ఇదొచ్చేసి గ్రీన్ కార్. సో మనకి ఫ్లైట్స్‌లో బిజినెస్ క్లాస్ ఎలానో ఈ ట్రైన్‌లో కూడా గ్రీన్ కార్ అలాగా. ఇక్కడ సీటింగ్ వచ్చేసి కంఫర్ట్‌గా అండ్ లగ్జూరియస్‌గా ఉంటది. అండ్ ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ కూడా. ఇదొచ్చేసి మన సీట్‌ని పుష్ బ్యాక్ చేసుకోవడానికి లీవర్. ఈ నాబ్ ఉంది కదా! ఇది జాకెట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారు.
దీన్ని మనం తినేటప్పుడు కానీ, వర్క్ చేసుకునేటప్పుడు కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి సన్‌షేడ్. సో, మనకి ఎక్కువగా ఎండ అనిపించినప్పుడు మనం ఇది క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోన్ అండ్ ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ ఏరియా వచ్చేసి మన దగ్గర ఏమన్నా హెవీ లగేజ్ ఉంటే మా సీట్ దగ్గర కాకుండా ఇక్కడ పెట్టుకోవచ్చు. టికెట్ తీసుకునే టైంలో దీన్ని బుక్ చేసుకోవాలి. ఇంకా కాసేపట్లో టోక్యో స్టేషన్‌కైతే రీచ్ అవుతాను. అండ్ అక్కడి నుంచి నేను వేరే లోకల్ ట్రైన్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. సో, నేను ఆ క్లిప్పింగ్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను. మీరు తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. టోక్యో స్టేషన్ అయితే వచ్చేసింది అండ్ ట్రైన్ దిగాను. సో, నేనిప్పుడు లోకల్ ట్రైన్ ఎక్కడానికి వేరే ప్లాట్‌ఫామ్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతున్నాను. ట్రాన్స్‌ఫర్ అయ్యే టైంలో నాకు ఈ వర్క్ బూత్స్ కనిపించాయి. మనకెప్పుడైనా అర్జెంట్ ఆఫీస్ మీటింగ్స్ ఉన్నప్పుడు దీని లోపలికి వెళ్లి అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్ చేశాను అండ్ లోకల్ ట్రైన్ కోసం నేను నా ప్లాట్‌ఫామ్‌కి ఎళ్తున్నాను. కింద చూస్తే మనకి మార్కింగ్స్ ఉన్నాయి. అండ్ ఈ మార్కింగ్స్ ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తుంది. ఒకవేళ బుల్లెట్ ట్రైన్ ఎక్కేవాళ్ళు బ్లూ కలర్, ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళేవాళ్ళు బ్లాక్ అండ్ లోకల్ ట్రైన్ ఎళ్ళేవాళ్ళు బ్రౌన్ ఫాలో అయితే సరిపోతుంది. సో, నేను ఎక్కే లోకల్ ట్రైన్ అయితే వచ్చేసింది. అండ్ జపాన్‌లో లోకల్ ట్రైన్స్ ఎలా ఉంటాయో మీకు చూపించడానికి జస్ట్ ఈ చిన్న క్లిప్‌ని యాడ్ చేశాను. ఈ వీడియోలో నేనెక్కడ కనిపించలేదు. ఎందుకంటే, మా హస్బెండ్ బిజినెస్ ట్రిప్ మీద వెళ్లారు గదా! సో, తనొక్కటే ట్రావెల్ చేశాడు. సో, ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకెలా అనిపిచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.